ఈరోజు పీలేరు గ్రామ పంచాయతీ నందు జడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి విద్యార్థులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పీలేరు పంచాయతీ కార్యదర్శి, గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులు మరియు పోలీస్ శాఖ వారు అందరూ కలిసి ర్యాలీగా పీలేరులోని క్రాస్ వరకు వచ్చి అక్కడ మానవహారం చేసి స్వచ్ఛంద అలాగే ప్రతిజ్ఞను అందరూ కలసగట్టుగా పీలేరు గ్రామ పంచాయతీని స్వచ్ఛ గ్రామ పంచాయతీగా చేయుటకు ప్రతిజ్ఞ చేసి తదుపరి కోడెలనందు మొక్కలను నాటి అక్కడ నుండి వివిధ ప్రదేశాల్లోని చెత్త కుప్పలను టీములుగా వెళ్లి చెత్త కుప్పలను తొలగించి గ్రామ పంచాయతీ ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కోసం తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. థ్యాంక్ యూ.